హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏమంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూసుంటారు. గోల్డ్ కాయిన్స్ ఇక మీట దొరకదా, ఇదే టాపిక్ అండి. ఏమండి నిజంగానే గోల్డ్ కాయిన్స్ దొరకవా ఏంటి, ఇంకా చాలా విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సరేనా? ఇలా చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి, సరేనా? గోల్డ్ కాయిన్స్ దొరకవా అంటే చాలామందికి తెలియదు. ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటారు చాలామంది. కొంతమంది బయటకు వెళ్తూ వస్తూ ఉంటారు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు కదా. ఎందుకని గోల్డ్ కాయిన్స్ దొరకవు, ఏంటి అసలు విషయం అనేది ఇప్పుడు చూడబోతున్నాము. మొన్న మేము 5th చెప్పాను కదా 36,000 అయింది, దీంతో గోల్డ్ కొనబోతున్నానని. సరే కొందామని వెళ్ళామండి. ఫస్ట్ వచ్చి మలబార్ గోల్డ్కి వెళ్ళాం. గోల్డ్ కాయిన్స్ లేవన్నారు. అంతకుముందు కూడా గోల్డ్ కాయిన్స్ లేవన్నారు ఆ షాప్లో. ఇంతకుముందు ఎప్పుడు ఉండేది, ఇప్పుడు లేవు. సరే ఈ షాప్లో లేవు, ఎలక్షన్స్ వలన తేవట్లేదు, కొంచెం కష్టం ఇబ్బంది అన్నారు. సరే అని ఇంకో షాప్కి వెళ్తే అక్కడ కూడా లేదు. గత కొద్ది రోజులుగా మేము వచ్చి, కొద్ది రోజులు అంటే ఒక 1 ఇయర్ పైనే, 2 ఇయర్స్ నుంచి అనుకోండి, లాస్ట్ ఇయర్ నుంచి అని కూడా అనుకోవచ్చు, జిఆర్టీలోనే గోల్డ్ కాయిన్స్ కొంటున్నాం. మలబార్లో పెద్దగా కొనడం లేదు, సరేనా? మనకు కావాల్సిన సైజ్ అంటే 1 గ్రాము, 100 మిల్లీగ్రామ్ ఇవన్నీ మలబార్లో లేదు, జిఆర్టీలోనే దొరికింది. అందుకని అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం. సరే జిఆర్టీకి వెళ్దాం అనుకున్నప్పుడు, వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఒక 4 గ్రామ్స్ కొని మీకు చూపించాను కదా. అప్పుడు వచ్చి ఒక్కళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు అండి, పెద్దగా ఉండేవాళ్ళు కాదు. గోల్డ్ కాయిన్ సెక్షన్ విడిగా ఉంటుంది, ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే విపరీతమైన క్రౌడ్ ఉన్నారండి అక్కడ కాయిన్స్ సెక్షన్లో. ఎందుకు ఇంత జనం ఉన్నారు ఏంటి అని చూస్తే అందరు కాయిన్స్ తీసుకుంటున్నారు. కాయిన్స్ కూడా చాలా తక్కువగా ఉంది, ఒక బాక్స్ లాగా పెట్టుకొని ఉంటారు, తక్కువగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళి అడిగినా కూడా చాలా కాయిన్స్ ఉండేది. సరే అని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏమైందంటే మా పక్కన కొంతమంది కూర్చోన్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇలా పెళ్ళిళ్ళు కుదరబోతున్నాయి, పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు ముందుగానే తీసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ రేట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మనకు కష్టం కదా. ఇప్పుడే తీసి పెట్టుకున్నా అంటే అప్పుడు మార్చేసి కావలసిన నగలు తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఇది ఎన్ని గ్రామ్స్లో తీసుకుంటున్నారు? 1-2 గ్రామ్సా? లేదండి, 3 సెవర్లు. 3 సెవర్లు అంటే 24 గ్రామ్స్ అనమాట. ఒకళ్ళు వచ్చి 5 సెవర్లు 40 గ్రామ్స్, ఒకళ్ళు వచ్చి 16 గ్రామ్స్ 2 సెవర్లు. ఇలా తీసి పెట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఎంతమంది ఉందో అంత తగినట్లు కాయిన్స్ తీసుకుంటున్నారు. కాయిన్స్ గాలి అవుతుంది. నగలు కొనే వాళ్ళకంటే కూడా కాయిన్స్ కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళు నగలు కొని పెట్టుకోలేరు కదా, వాళ్ళ పిల్లలకి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏది నచ్చిద్దో, అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా వాళ్ళకి ఏది నచ్చిద్దో తీసిస్తారు. కొంతమంది అమ్మాయి ఇంటి వాళ్ళు కాయిన్స్ తీసుకుంటున్నారు అబ్బాయి కోసం, అబ్బాయికి గోల్డ్ వేయాలి కదా, అందుకని వాళ్ళకి నచ్చింది అప్పుడు తీసుకుందామని ఇలా మాట్లాడుకుంటున్నారు, తీసుకుంటున్నారు. కాయిన్స్ ఖాళీ అయిపోతుంది. నేను 36,000 తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే ఇంకా ఒక 1,000 వేసారంటే మీకు 5 గ్రామ్స్ వచ్చింది అన్నారు. సరే అని చెప్పేసి ఇంకొక 1,000 వేసి 5 గ్రామ్స్ నేను తెచ్చుకున్నానండి కాయిన్గా. ఇప్పుడు పరిస్థితి మీకు అర్థమవుతుందా? గోల్డ్ నగల కంటే కూడా గోల్డ్ కాయిన్స్ ఎక్కువ కొని పెట్టుకుంటున్నారు, సరేనా? దానివలన ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నాకు ఆంధ్ర సైడ్ తెలియదండి, తమిళనాడు సైడ్ జరిగేది నేను చెప్తున్నా. ఏం చేస్తున్నారంటే వాళ్ళకని ఒక సంఘం ఉంటుంది కదా, ఇందులో మాట్లాడుకొని వచ్చే వాళ్ళందరూ ఎక్కడ చూసినా కాయిన్స్ కొని పెట్టుకుంటున్నారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం, మరి కొంతమంది ఇలా పెళ్ళిళ్ళు ఫిక్స్ అయితే మార్చి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నారు. అయితే గోల్డ్ కాయిన్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. నగలుగా ఎవరు కొనట్ల, నెక్లెస్, హారం ఇలా రావడంలో ముందుకి ఈ కాయిన్సే కొంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకొని వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారండి. ఏమనంటే మనం ఇక మీద కాయిన్స్ పెట్టొద్దు, లేవని చెప్పేద్దాం, అప్పుడన్నా వచ్చి నగలు కొంటారు. ఇప్పుడు కాయిన్స్ కొనడం వల్ల మనకి ఏంటి లాభం చెప్పండి? ఏదో కొంచెం డై ఛార్జెస్, జిఎస్టీ వేస్తాం. ఇదే
వాళ్ళు జ్యువెల్లరీగా కొనేటప్పుడు మనం వచ్చి మేకింగ్ ఛార్జెస్ వేస్తాం, వేస్టేజ్ వేస్తాం, అవి ఇవి అని చెప్పేసి ఒక పెద్ద అమౌంట్ కలెక్ట్ చేస్తాం. దానివల్ల మనకు లాభాలు, ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల మనకు లాభం లేదు అని చెప్పేసి అన్ని షాప్స్ వాళ్ళు మాట్లాడుకొని ఏం చేశారంటే కొన్ని చోట్ల కాయిన్స్ని చూపించడం మానేశారు. లేవండి కాయిన్స్ నగలుగానే ఉన్నాయి, కావాలంటే నగలు తీసుకోండి. ఏ షాప్కి వెళ్ళినా కూడా ఆ సరౌండింగ్స్లో ఇప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు గుంటూరే తీసుకోండి, గుంటూరులో ఏ షాప్లో గోల్డ్ కాయిన్స్ లేవు, అందరు మాట్లాడుకొని బంద్ చేసేసారు. లేవండి, ఎగ్జాంపుల్కి చెబుతున్నా, లేవు, మీరు నగలు కావాలంటే తీసుకోండి, గోల్డ్ కాయిన్స్ వచ్చి లేవు, అయిపోయినాయి అని ఇలా చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ రావు, డిమాండ్గా ఉంది గోల్డ్కి, అందుకని కావాలని కూడా నగలు తీసుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, కాయిన్స్ దొరకకపోతే దీనికని పక్క స్టేట్కి వెళ్ళి తెచ్చుకుంటామా? లేదు కదా, సరే ఏదో నగలుగానే తీసుకుంటామని నగలు కొనడానికి వెళ్తారు. అందువల్ల వీళ్ళందరూ కాయిన్స్ని స్టార్ట్ చేశారండి అమ్మటం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు చెన్నై వరకు వచ్చేసింది. ఇక్కడ కూడా ఇంకొన్ని రోజుల్లో కాయిన్స్ దొరకమంట చెప్తున్నారు, దొరకమని. మాకు ప్రభు జ్యువెల్లరీ అని ఒక షాప్ ఉంది, చిన్న షాప్ చెప్పాము, మాది కాదులేండి, మాకు అంటే మేము చాలా రోజులుగా అక్కడ కొంటూ ఉండేవాళ్ళం. ఆ షాప్కి మన పాప ఏదో మా అమ్మాయికి ఒకటి విరిగిందని వెళ్ళింది అతికించడానికి. వెళ్ళినప్పుడు చెప్తున్నారు, ఏమ్మా వచ్చి నగలన్నీ కొనట్లేదు ఏంది అసలు అంటే, కొంటాంలే అన్న అంటే వాళ్ళు చెప్తున్నారు, నగలు విపరీతంగా పెరిగిపోయిందమ్మా ధరలు, ఇక తగ్గే అవకాశం లేదు. మేమేం చేసామంటే తగ్గిద్దని గోల్డ్ ఇన్వెస్ట్ చేయకుండా కూర్చొని చూస్తున్నాం, తగ్గగాని టక్కని ఒక లంపుగా తెచ్చి పెట్టుకుందామని. తగ్గనే లేదు, ధరలు పెరిగిపోయింది, ఇప్పుడు మాకు చాలా మనీ వేస్ట్ అయ్యిద్ది అని చెప్తున్నారు. అలానే కాయిన్స్ ఉంటున్నాయి అంటే, లేదమ్మా కాయిన్స్ తేవట్లా, మేము జ్యువెల్లరీగానే తెచ్చి పెడుతున్నాం షాపులు అని చెప్తున్నారు. ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాయిన్స్ని తగ్గిస్తున్నారు. ఎందుకంటే కాయిన్స్ లేవంటేనే కదా నగలు కొనుక్కుంటారు, అందుకని ఇప్పుడు కొంచెం డిమాండ్గా ఉంది ఈ సైడ్ కాయిన్స్కి. కొన్ని షాప్స్లో అసలు ఒక్క కాయిన్ కూడా లేదండి, అందుకనే నేను టైటిల్ అలా పెట్టాను. మరి అటువైపు ఎలా ఉంది నాకు తెలియలా, కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా స్టార్ట్ చేసేసి నగల్ని సేల్స్ చేయడానికి చూస్తున్నారు. ఈ గోల్డ్ రేట్ అనేది తగ్గిద్దంటే తగ్గదంటండి, 2025 వరకు పెరుగుతూనే ఉంటుందంట. మీ దగ్గర ఇన్ కేస్ మనీ ఉన్నట్లయితే, నాలాగెంతో కొంత ఉందనుకోండి, వెళ్ళి కొద్దిగా తెచ్చుకోండి. ఎంత గ్రామ్స్ వస్తుందో అంత గ్రామ్స్ తెచ్చి పెట్టుకోండి. ఇదే ఒక 5 years క్రింద చూసారంటే, నాకు పెద్ద అనుభవం లేదండి ఇందులో, స్టాక్స్ అంటారు కదా, అందులో ఒక 20 రూపీస్ పెట్టి గోల్డ్ కొన్న వాళ్ళకి ఈరోజు కాస్ట్ వచ్చి 60 రూపీస్ అని చెప్తున్నారంటండి. అప్పుడు ఎంత పెరిగింది, 40 రూపీస్ పెరిగింది. 20 రూపీస్ పెడితే 40 రూపీస్ పెరిగింది. అప్పుడు చూడండి ఎక్కడికో వెళ్తుంది కదా మనీ. అలా మనం కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని గోల్డ్ మన దగ్గర ఎంత మనీ ఉందో అంత మనీ కొని పెట్టుకున్నాం అనుకోండి, అకౌంట్లో చేరుస్తూ వచ్చామనుకోండి, ఇప్పటికే ఆల్రెడీ టూ లేట్ అండి. ఇలా చేరుస్తూ వచ్చినట్లయితే 5 yearsలోనే చూడండి ఎంత పెరిగింది. 20 ఎక్కడుంది, 60 ఎక్కడుంది చూడండి. అప్పుడు మనకు 40 రూపీస్ పెరిగినట్టే కదా. మనం కనుక బుద్ధిశాలితనంగా అప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు కోటీశ్వరులు అండి. ఇలా కనుక మీరు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని, నాకు లేదండి చెయ్యాలి, దానికి ఆధార్ కార్డు కొంచెం చేంజ్ చేయాల్సి ఉంది, పాత అడ్రస్లో ఉంది, అవన్నీ మార్చుకుంటే కనుక చెయ్యొచ్చు. చేసి ఈరోజు నా దగ్గర 100 రూపీస్ ఉందా, 100 రూపీస్ నేను ఉండీలు వేసేదానికి బదులుగా గోల్డ్ కొని పెట్టుకున్నాను అనుకోండి, ఇలా చేరుస్తూ వచ్చాను అనుకోండి అకౌంట్లో, ఫ్యూచర్లో బాగా రేట్లు పెరిగినప్పుడు నాకు మంచిగా వస్తుంది. ఇంకొక విషయం ఏమంటే, ఈ గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ ఎందుకు కొని పెట్టుకుంటున్నారంటే, ఇప్పుడు గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మన వాళ్ళే కొంతమంది కొని పెట్టుకున్నారు గోల్డ్ బాండ్, వాళ్ళు తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కొని పెట్టుకున్నారు. ఇప్పుడు చూసారు రేటు పెరిగింది కదా, ఇంకా ఇది ముగిసేటప్పటికి 8 years అయింది కదా బాండ్ ముగిసేటప్పటికి, అప్పటికి వాళ్ళకి మంచి అమౌంట్ వస్తుంది. ఇలా కనుక ఎవరైనా గోల్డ్ బాండ్లో పెట్టినట్లయితే, ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి లాభాలు వస్తాయి. ఇంకొంతమంది ఎందుకు గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయట్లేదంటే, ఫార్మర్స్ రైతులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి గోల్డ్ని బాండ్లో మనీని గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయరండి. వీళ్ళు కొంత గోల్డ్ కొని పెట్టుకుంటారు. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండించడానికి వాళ్ళు 1 yearలో 3 times ఏమో పంటలు వేస్తారండి. అప్పుడు వాళ్ళకి మనీ కావాల్సి వచ్చింది. ఏమన్నా మనీ షార్ట్ అయిందనుకోండి, అప్పుడు వీళ్ళు గోల్డ్ జ్యువెల్లరీ తీసుకెళ్ళి పెట్టేసి తెచ్చుకుంటారు మనీ. అందుకని వీళ్ళు బాండ్లో ఇన్వెస్ట్ చేయరు. ఇలా కనుక మనం ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని
చక్కగా ఉన్నప్పుడు ఉన్నట్టు గోల్డ్ కొనేసామంటే ఫ్యూచర్‌లో బోలెడు లాభాలు వస్తాయండి. మనకు చాలా విషయాలు తెలియకుండా మనం ఎలా చేయాలని చెప్పి ఇప్పుడే నన్నే తీసుకున్నారంటే హుండీలో పెట్టుకొని కూర్చున్నా చాలా రోజులుగా. అప్పుడు 46, 40 అంతే ఉంది. 46,000 అప్పుడే ఎళ్లి కొన్నట్లయితే నాకు ఇంకొంచెం గోల్డ్ ఎక్కువ దొరికేది కదండీ! ఇలాంటి మిస్టేకులు చేయకండి. మనీ ఉందా? ఎప్పుడుందో అప్పుడు కొనుక్కోండి. కొని పెట్టుకోండి. ఇలా అందరూ గోల్డ్ కాయిన్స్ మీద పడడం వలన ఇప్పుడు గోల్డ్ కాయిన్స్‌కి డిమాండ్ వచ్చేసి జనాలు ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ వైపే వెళ్తున్నారు. నగలను కొననంటున్నారు అని చెప్పేసి గోల్డ్ కాయిన్స్ స్టాప్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమంటే సరే గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పేసి ఎవరన్నా గోల్డ్ కొనటం ఆపారండి? ఆపనే లేదు. మనం అనుకుంటున్నాం అయ్య బాబోయ్! ఇక మీదట గోల్డే కొనకూడదు. ఇంత రేట్లు పెరిగింది చాలు ఉన్నదే మనం అడ్జస్ట్ చేసుకుందాం, వేసుకుందాం అని మనం అనుకుంటున్నాం. గోల్డ్ షాప్‌కెళ్ళి చూస్తే తెలిసిద్దండి. జనం బాగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా కిటకిటలాడుతున్నారు. ఎంత మనీ అయినా సరే వాళ్ళు స్పెండ్ చేసి కొనాల్సిన పరిస్థితి. మరి ఒకళ్ళకి మ్యారేజ్ చేయాలంటే గోల్డ్ లేకుండా చేయలేరు కదా! ఎంతో కొంత గోల్డ్ ఎయ్యాలి కదా! దానికోసం ఐదో పదో పెరిగినా కూడా పెట్టేసి అప్పో చొప్పో చేసి గోల్డ్ కొంటూ ఉన్నారండి. గోల్డ్ కొనకుండా మానేసి కూర్చున్నోళ్ళు ఎవ్వరు లేరు. కొంటానే ఉన్నారు. ఇందులో బాధ ఇచ్చేది మిడిల్ క్లాస్ వాళ్ళండి. బాగా కింద ఉన్నోళ్ళు వాళ్ళు పెద్దగా గోల్డ్ గురించి ఆలోచించరు. పైన ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాగోలా కొంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఇక్కడ దెబ్బతినేది మనమే కదండి. అంత మనీ పెట్టి మనం కొనటానికి ఆలోచిస్తాం. అందుకని మీ దగ్గర ఎవరి దగ్గరన్నా మనీ ఉన్నట్లయితే వెళ్ళి గోల్డ్ కాయిన్స్ తెచ్చిపెట్టుకోండి. లేకపోతే గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా చేసుకోండి. అదే 25 వరకు పెరిగిద్ది అంటున్నారు. అందువల్ల చేసుకోండి. చూసారా ఏమన్నా తగ్గిందా ఒక పైసా? ఈరోజు సిల్వర్ వచ్చి ఇంకా 1 రూపీ పెరిగింది. 89 రూపీస్ అయింది. మొన్న మేము షాప్‌కెళ్ళి కొన్నప్పుడు 87 రూపీస్, ఈరోజు 89 రూపీస్ పెరిగిందండి. పెరుగుతూనే ఉంది. తగ్గే సూచనలు ఏం తెలియట్లా. ఎందుకంటే ఇండియాలో వచ్చి గోల్డ్ లేదని చెప్తున్నారు. లేకపోవడం వల్ల డిమాండ్ పెరిగింది అంటున్నారు. అందువల్ల చిన్న చిన్న అమౌంట్ ఉంటే మీ దగ్గర కాయిన్స్ మాకు దొరుకుతున్నాయి అంటే కొని పెట్టుకోండి. తర్వాత మనం అమ్ముకోవడం, అమ్ముకొని ఎక్కువ మనీని చూడడము, లేకపోతే ఫ్యూచర్‌లో మనకి ఏదన్నా వస్తువులు కావాలంటే చేసుకోవడం చేయొచ్చు. ఇదేనండి. అలానే ఇంకొక విషయం చెప్పాలి మీ దగ్గర. మేము వెళ్ళాం కదా! వెళ్ళేటప్పుడు మా సిస్టర్‌తో మాట్లాడితే ఇలా వెళ్తున్నాము, తెచ్చుకోవాలనుకుంటున్నాం అంటే తనంది సరే మా అబ్బాయికి కూడా పెళ్లి కుదిరిద్ది తొందరలో. నేను కూడా కొంత గోల్డ్ కాయిన్స్‌గా తీసుకుంటాను. తీసి పెట్టుకుంటే అమ్మాయికి చేయించాలి కదా! అంటే అబ్బాయి ఉన్నాడు. రాబోయే కోడలికి ఏదన్నా కొనొచ్చు. అప్పుడంటే మరీ మనీ పెరిగిద్ది ఎక్కువగా ఉంది కదా! మేము వస్తామని చెప్పి వచ్చారండి వాళ్ళు మాతో పాటు. వాళ్ళ ఇల్లు కొంచెం దూరం. వెయిట్ చేయమని వచ్చారు. వెళ్ళాము. వెళ్తే వాళ్ళు కొంత గోల్డ్ కొన్నారులేండి. కొంటే ఏమైందంటే ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోండి. మాకు తెలియలే. ఇంతకుముందు మేము అప్పుడప్పుడు గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉన్నాము. ఒక 2 ఇయర్స్‌గా. అప్పుడన్నీ మాకెవ్వరు చెప్పలేదండి. మేమేం చేసామంటే ఏటీఎం కార్డ్ తీసుకెళ్ళి అందులో ఇది చేసుకునేవాళ్ళం. మనీని ఇచ్చేవాళ్ళం కార్డు ద్వారా. లేకపోతే దాచిపెట్టుకున్నాం. మొన్న 36,000 దాచిపెట్టా కదా! మనీగా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంతవరకు నాకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదండి వాళ్ళు. నేను అడిగాను. మాకు మలబార్ గోల్డ్‌లో అయితే ఏదో ఒకటి ఇస్తారు. డిన్నర్ సెట్ అలా ఇస్తారు. ఇవ్వరా మీరు అని అడిగితే ఏమేమి ఇవ్వమంటున్నారు. లేవమ్మా గిఫ్ట్‌లన్నీ లేవు. మేము ఆపేసాం గిఫ్ట్ ఇవ్వటం అని చెప్పేసి ఒక చిన్న బాక్స్‌లో కాయిన్స్ వేసిస్తూ ఉన్నారండి. మొన్న మా సిస్టర్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలే ఏటీఎం కార్డు యూజ్ చేయాలి. ఏటీఎం కార్డులో కొంచెం యూజ్ చేశారు. మిగిలిందంతా జీపే చేశారండి వాళ్ళు. వాళ్ళకి 2, 3 అకౌంట్లు ఉన్నాయి. దాని ద్వారా జీపే చేసుకున్నారు. చేయడం వలన వాళ్ళకి మాత్రం గిఫ్ట్ ఇచ్చారండి. నేను అప్పుడు అడిగా మేము కొన్నాం కదా! ఎందుకు ఇవ్వలేదు మాకు గిఫ్ట్ అంటే ఇలా ఏటీఎం కార్డ్ యూజ్ చేసో లేకపోతే మనీగా ఇస్తేనో గిఫ్ట్లు లేవు. జీపే చేసేవాళ్ళకి గిఫ్ట్లు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు మేము ఎన్నిసార్లు వస్తూ కొంటూ ఉన్నాం కదా! చెప్పొచ్చు కదా! కొంచెం కొంచెమే కొన్నాం అనుకోండి. ఓ 25,000 కొన్నా కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నారండి. మరి ఎందుకు అప్పుడు చెప్పలేదు? మొన్న కూడా నేను అడిగాను కదా! చెప్పలేదు కదా మీరంటే మొన్నంటే మొన్న కాదులెండి పోయినసారి చెప్పలేదు. ఏందంటే లేదు జీపేకే ఉందన్నారు. మాకొక గిఫ్ట్ కూడా ఇవ్వలేదండి. మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చారనమాట. వాళ్ళు 1,00,000 పైనే. ఒకటొచ్చి 1,00,000 అనుకుంటా. 1,00,000 పైనేనండి. 3 కాయిన్స్ ఒకటిగా కొన్నారు 24 గ్రామ్స్‌లో. ఇంకోటొచ్చేసి 4 గ్రామ్స్ ఏమో కొన్నారండి వాళ్ళు విడిగా. దానికి
గిఫ్ట్లు ఇచ్చారు వాళ్ళకి జీపే చేసినందుకు. మా సిస్టర్ అంది నాకెందుకు ఇంటి నిండా సామాను ఉంది వద్దనేసింది. నువ్వు తీసుకో నీకేం కావాలో తీసుకో అండి. వెళ్ళి చూస్తే ఇలా బాక్సులు పెట్టి ఉంచారు. ఇదిగోండి ఇలా బాక్సే చూపిస్తున్నారు. చూపిస్తే సరే మనకి ఏది కావాలో అది తీసుకుందాం అని చెప్పేసి నేను ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నా. మీరు చూడండి ఇది ఎలా ఉంది. ఇక్కడ పెద్దదిగా ఉంది కదా, ఈ ప్యాన్ అనేది పెద్దదిగా ఉంది కదా, ఇలానే ఉంటుందో ఉంటుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అనుభవం లేకపోతే ఇలానే మోసపోతూ ఉంటామండి. ఇది చూడండి, ఇక్కడ బొమ్మ చూడండి ఎలా ఉందో, ఇది చూడండి ఎలా ఉందో, ఇది చూడండి ఎలా ఉందో. చూసారు కదా ఎలా ఉంది చెప్పండి, వేరేలాగుంది కదా. ఇంటికి వచ్చి లోపల ఓపెన్ చేసి చూస్తే వేరేలాగుందండి. తను వద్దనేసింది. వాళ్ళకి చాలా సామాన్లు ఉన్నాయి, తీసి పైన పడేశారు. బాబునే కదా బోల్డ్ సామాన్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చి మ్యారేజ్ అయితే అమ్మాయి ఇంటి సైడ్ వాళ్ళు అన్ని సమస్తం ఇస్తారండి. అప్పుడు ఇంకా చాలా వస్తాయి. ఎందుకు వద్దు, నేను అమ్మాయి వాళ్ళనే చెప్పబోతున్నా మాకు సామాన్ ఇవ్వద్దు, కావాలంటే మీకు ఇవ్వాలనిపిస్తే మీ అమ్మాయికి ఏదైనా మనీగా వేసుకోండి లేకపోతే వదిలేసేయండి, మాకు వద్దని చెప్పబోతున్నానని చెప్పేసింది. ఇంకా ఇవన్నీ ఎందుకని అన్నదండి. తను నాకు ఇచ్చేసింది. ఇది చూడండి, ఇది 1 lakh పైన పర్చేజ్ చేస్తే ఇది ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నాయి బొమ్మలు, మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఇది ఒకటండి. ఈ బొమ్మలు చూసి మీరు కూడా ఏమారకండి. అలానే ఎవరన్నా కొనేలాగుంటే జీపే చేసుకోండి, ఇలాంటి గిఫ్ట్లు వస్తాయి. ఎందుకు ఊరికే వదలాలి, ఊరికే ఇస్తారా వాళ్ళు, ఊరికే ఇవ్వరు కదా. మనం ఇంత కొంటున్నాం కదా దానికే కదా ఇస్తారు, అందుకని చెప్తున్నాను. ఇలా ఉంటాయి, చూసి తీసుకోండి, చాలా ఉంటాయి. ఇదిగోండి ఇదొకటి ఇచ్చారు. ఇక్కడ చూస్తే చూడండి వేరేలాగా ఉంది, పెద్దదిగా ఉంది. ఇక్కడ చూస్తే ఇలా ఉంది. నేను అనుకున్నా ఆ సైజులోనే ఉంటుంది అనుకున్నానండి, తెలియదు నాకు. ఇదొకటి. ఇది వచ్చి దాని మీద మోసండి. ఇప్పుడు ఏమైందంటే ఈ 2 పెన్లు ఒకటే సైజులో ఉన్నాయి. చూడండి ఒకే సైజులోనే కదండి ఉంది. అప్పుడు దీని బదులుగా ఇంకో గిఫ్ట్ తీసుకొని ఉండొచ్చు కదా. ఈ 3 కలిపి ఒక సెట్టు, ఇదొకటి ఒక సెట్టు. దీనికి బదులు ఇంకా ఏముందంటే క్యారియర్ ఉంది, లంచ్ బాక్స్లు ఉన్నాయి, వాటర్ బాటిల్ ఉంది, తర్వాత వచ్చేసి ఇడ్లీ కుక్కర్ ఉంది, పాల కుక్కర్, ఇవన్నీ ఉన్నాయి. ఇడ్లీ కుక్కర్ తీసుకున్నా కూడా బాగుండేది. ఇది ఎందుకంటే ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇవేనండి. వాళ్ళు 1.5 lakh పైనే తీశారు ఉంటుంది. దానికి ఈ 4 గిఫ్ట్లు వచ్చినాయి. వాళ్ళు ఇవన్నీ ఎవరు తీసుకెళ్తారని ఇక్కడ పడేశారు. ఇలానే అందరు ఇక్కడ పడేసి వెళ్ళిపోతున్నారండి నన్ను తీసుకోమని. నేను వాడను, నావే తీసి పైన పడేశాను. సరే వంట ఇలా ఇప్పుడే కొంచెం కుకింగ్ వీడియోస్ అవి స్టార్ట్ చేశాక దేనికన్నా యూజ్ అవుతుందని ఇది పెట్టుకున్నాను. నాకు చాలా ఉన్నాయండి పైన. తర్వాత నిన్న గుడికి వెళ్ళాము ఉగాది రోజున, చెప్పాను కదా ఉండి కొంటానని. ఇది మా అమ్మాయికి అండి ఉండి. ఇందులో ఏమంటే ఇప్పుడు తన శాలరీ దిగానే ఒక 2000 1500 పెట్టుకొని మిగిలింది మాకు ఇచ్చేస్తుంది. అంటే చేతికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, తనకి సేవింగ్స్ అనేది ఏం ఉండడం లేదండి. అలా ఇవ్వడం వల్ల నేను చాలా రోజులుగా చెబుతున్నా, అమ్మ నువ్వు ఒక ఉండి పెట్టుకో, నువ్వు సేవింగ్స్ చెయ్యి ఎంతో కొంత అని చెప్తున్నా. తన దగ్గర మనీ ఉంటేనే కదా సేవింగ్స్ చేయడానికి. అది పెట్టుకుంటుంది, అది అలానే తన అకౌంట్లో ఉంటుంది. ఆ 1500 మిగిలింది మాకు పంపిస్తుంది. దాంట్లో పెట్రోల్ వేసుకుంటుంది, ఇంకేదన్నా వస్తే ఖర్చు పెట్టుకుంటుంది. అంతేగాని ఇంకా మనీ అనేది చేతులు ఏమి ఉండదండి. ఇలా కాదు. ఇప్పుడు అదే ఆఫీస్ పక్కన కాబట్టి తనకు మనీ ఏం ఖర్చు పెట్టే అవకాశం లేదు. దూరం అనుకోండి, బస్సులకు వాటికి వీటికి తీసుకెళ్తారు, ఏదో కొంత చేంజ్ దొరికిద్ది. దీనికి చేంజ్ దొరకడానికి కూడా అవకాశం లేదు. నేనేం చెప్పానంటే శాలరీ తీసినప్పుడు ఒక 2000 రూపీస్ తీసి హుండీలు వేసుకో ఎవ్రీ మంత్. ఇలా వేయడం వలన నీకు ఫ్యూచర్లో దేనికన్నా మంచిగా యూజ్ అయ్యిద్ది. మీలో కూడా ఎవరైనా జాబ్ చేసేయాలో అంటే ఈ టిప్ను ఫాలో చేయండి. మనం ఎన్ని సేవింగ్స్ చేసినా కూడా విడిగా చేస్తూ ఉంటాం. ఆర్డీలో వేస్తాము, తర్వాత పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ స్కీమ్లు వేస్తాము, గోల్డ్ చిట్టు కడుతూ ఉంటాం. ఇలా ఎన్ని చేసినా కూడా
ఎంతో కొంత మనీ అనేది ఇలా ఒక ఉండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. ఉండి ఇందులో వేశారనుకోండి మీకు తెలియకుండా ఒక మంచి అమౌంట్ సేవ్ అయ్యిద్ది. ఇప్పుడు జాబ్ చేసే లేడీస్ ఉన్నారనుకోండి, ప్రతిరోజు బస్సులో వెళ్తూ వస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఎంతో కొంత మనీ మిగిలిద్ది. అది తెచ్చారు ఆ రోజు మిగిలింది ఉండీలో వేశారనుకోండి, దాని పాటుకు అది చేరుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా గోల్డ్ జ్యువెలరీ కానీ ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇందులో నుంచి తీశారనుకోండి, అప్పుడు మీరు ఊహించినంత అమౌంట్ ఉంటుంది. దాన్ని బట్టి కొంచెం ఎక్కువ కొనుక్కోవచ్చు. ఇలా చాలా ఉపయోగాలకి ఉపయోగపడిద్ది అనమాట. మనీ ఓపెన్ నేనండి, క్లోజ్ నేను తీసుకోవాలా, ఉన్నాయి సింటెక్స్లు అలాంటివి ఉన్నాయి. అది నిండగానే మనం కట్ చేసి తీయాలి. ఎందుకు ఇదైతే ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ అవగానే తీయటం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయటం. అందుకని ఇలాంటివి ఉండి కొనిచ్చానండి. తప్పు చేశాను, కొంచెం పెద్దది కొని ఉండాల్సింది. నా దగ్గర ఉంది కదా, అలాంటిది కొనిస్తే బాగుండేది. తను అంటుంది, నువ్వేమన్నా పెద్దది పెట్టుకున్నావు, నాకెందుకు ఇంత చిన్నది కొనిచ్చావని. ఇది చాలే అమ్మ, ఏమంటే ఇక్కడ హోల్ చిన్నదిగా ఉందండి, మనీ వేయడానికి కష్టంగా ఉంది, అదొక్కటే ప్రాబ్లం. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉండి పెట్టుకొని రోజు మీకు దొరికే చేంజ్ ఇందులో వేస్తూ ఉన్నారనుకోండి, ఇది తనీ సేవింగ్స్ అండి. విడిగా మనం చేసే తనీ సేవింగ్స్, అలా విడివిడి సేవింగ్స్ పెట్టుకొని ఇందులో వేస్తూ ఉన్నారనుకోండి ఒక అమౌంట్ అయితే. ఇప్పుడు ప్రతి నెల తనకి శాలరీ రాగానే ఇందులో వేయమని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఏదో సౌండ్ ఉంది కదా, ఇదేమంటే 1700 రూపీస్ ఉందండి. చాలా రోజులుగా దాచిపెడుతుంది ఒక పర్సులో పెట్టుకొని. ఏమంటే ఫెస్టివల్స్ వస్తే మా ఇంట్లో అందరికి డబ్బులు ఇస్తారు, అలా ఇచ్చినప్పుడు తను పర్సులో పెట్టుకుంటుంది అనమాట. ఆ పర్సులో ఉన్నాయన్నీ నిన్న ఒక 200 ఇచ్చాము ఉగాదికి, అన్నీ కలిపితే 1700 అయింది. ఇందులో వేసుకుందండి. ఇలా చేరిద్ది. మీ పిల్లలకు కూడా ఇలా ఇచ్చి చూడండి, ఉండి కొనిచ్చి ఫెస్టివల్కి అది దానికి దీనికి ఇచ్చి ఇందులో వేసుకోమనండి. ఒక మంచి దానికి యూజ్ అయ్యిద్ది అనమాట. మీరు కూడా ఫాలో చేయండి తప్పకుండా. ఇంకేదో చెప్పాలనుకున్నా గుర్తులేదండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ముందు ముందు వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.